వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యోజన సమాఖ్య మరియు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ వద్ద భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని విద్యార్థి, యోజన, మహిళా, సిపిఐ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని శివాజీ చౌక్ లో విద్యార్థి మిత్రులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ అనేక పోరాటాలు చేశారని, ఉరికమ్మాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడారని అన్నారు. అటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థి లోకం ముందుకు సాగాలని, అందులో ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరి సాయి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కుంభా రవితేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కావేటి యశ్వంత్, వివేక్, పండు, అన్నం సాయి తదితర విద్యార్థి, యువజన, పార్టీ, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకొని స్థానిక శివాజీ చౌక్ నందు గల భగత్ సింగ్ విగ్రహానికి విద్యార్థులు మరియు యువకులు కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సర్దార్ భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో విద్యార్థులు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ ఎవరైతే విద్యార్థులు సమస్యల మీద ఇబ్బంది పడతా ఉన్నారో ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకొని పరిష్కారం అయ్యేంత వరకు భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు కొనసాగించడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు పాదయాత్ర చేసేటప్పుడు విద్యార్థులకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. జీవో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ఆదుకుంటామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. విద్యా సంవత్సరం మొదలై విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ కూడా వారి సమస్యలను మీరు పట్టించుకోకపోవడం, తీర్చకపోవడం చాలా బాధాకరం. సర్దార్ భగత్ సింగ్ గారి 117వ పుట్టినరోజుని ఏఐఎస్ఎఫ్ గర్వంగా జరుపుకోవడం ఈరోజు చాలా ఆనందకరం. సర్దార్ భగత్ సింగ్ గారి ఆశయాల కోసం 88 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు ఎన్నో చేసి విద్యారంగంలో సమస్యల ప్రక్షాళన కోసం పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి సమైక్య ఒక్కటే ఉందని చెప్పి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. విద్యార్థుల సమస్యల పట్ల ఏ సమస్య ఉన్నా కూడా కళాశాల యాజమాన్యం దృష్టి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ చేరవేసే విధంగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై గత 10 రోజులుగా హాస్టళ్ళని సందర్శించి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా కూడా పేద విద్యార్థుల భవిష్యత్తుని మీరు తాకట్టు పెడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం 31, 32, 36 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్తో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకుండా స్వచ్ఛత మరియు స్వాతంత్రం కల్పించారు. భారతమాతకు సేవ చేయడం సమయం కేటాయిస్తానని పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
సూర్య ఫోన్ చేయి. రోజుకు వచ్చేసి 3-4 వార్డులు పర్యటిస్తున్నాము. అందులో ఎక్కడైతే ఈ చెత్త అనేది వేయకుండా ఉండాలని ప్రజలందరికీ చెప్పటం, అలానే ఆ పరిసరాలు శుభ్రం చేపించటం, అలానే మీరు కూడా మాకు సహకరిస్తేనే మన వార్డులు కానివ్వండి, రోడ్స్ కానీ ఏదైనా సహాయపడుతుంది. కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది వేయకుండా మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలానే మీరు ఇల్లు ఎట్లా శుభ్రపరుస్తున్నారో రోడ్ల మీద కూడా మీరు అంత శుభ్రంగా చేస్తేనే మనం స్వచ్ఛ భారత్కి, అలానే మన స్వచ్ఛతనాలు అనేది గుర్తింపు ఉంది. కాబట్టి మనం స్వచ్ఛతనాలాగా తీర్చిదిద్దుకుందాం అందరం. అలానే వార్డుల్లో పర్యటిస్తుంటే అక్కడక్కడ శానిటేషన్ లోపం అనేది ఉంది, కానీ త్వరలోనే దాన్ని కూడా పరిష్కరిస్తాం. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా సెప్టెంబర్ 15 తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా 15 రోజులు స్పెషల్గా ఒక క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా 3 వార్డులు ఎంచుకొని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 31, 32 వార్డులు ఈరోజు చేయడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు ఈ వార్డులన్నీ కూడాను విజిట్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాటన్నిటిని కూడాను క్లియర్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో మాకు శానిటేషన్ తరపున మేము చేయగలిగిన అన్నీ కూడాను ఈరోజు కంప్లీట్ చేసేస్తాము. ఓపెన్ ప్లాట్స్లో ఉన్న చెత్త చెదారం క్లీన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడాను కోఆపరేట్ చేసి ఈ ఓపెన్ ప్లేస్లో ఎక్కడ కూడాను ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా సహకరించాలని అందరినీ మనవి చేసుకుంటున్నాను. మనకి 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. సో మన తెనాలిలో కూడా మనోహర్ గారి నాయకత్వంలో చాలా చక్కగా చాలా బాగా ఎవ్రీడే వార్డు వైజ్ ఈ స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు అందరు కలిసి. సో ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇంటి లోపలే కాదు, మన ఇంటి బయట కూడా మనం అంతే క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే చిన్న వర్షం పడినా లేదా ఏదైనా సరే మనకి అన్హైజీన్ ఉన్నప్పుడు వచ్చే వైరల్ ఫీవర్ కానీ దోమలకి లేదా డెంగ్యూ ఫీవర్, మలేరియా, సో ఇవన్నీ వచ్చే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మన చుట్టుపక్కల నీట్గా లేకపోవటమే. సో ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వేస్ట్ అనేది డస్ట్బిన్లో తప్ప కాలువల్లో కానీ లేకపోతే వేకెంట్ ల్యాండ్లో కానీ వేశారనుకోండి, అది మీకు మీ పిల్లలకి చాలా హానికరము, అనారోగ్య పాలవుతారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ఈ నెల 30వ తేదీ నుండి బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో జరగనుందని వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటపయ్య, కార్యదర్శి పెండ్ల వెంకట్రావు, పెండెల సుబ్బారావు, సంస్థ లీగల్ అడ్వైజర్ మద్ది మల్లికార్జునరావు, నాలం శ్రీమన్నారాయణ, గుర్రం సుధీర్, బత్సు శివ, దర్శి అనంత్, రాంబాబు, సామి రమేష్, చుండూరు నాగమల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం వైశ్య విద్యానిధి కమిటీ తరఫున హాస్టల్లో ఈ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేమంతా రేపు 30వ తారీఖు నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అయితే పట్టణంలో కానీ విలేజ్లో కానీ ఎక్కడైనా సరే 21 జూలై జూన్కు ముందు డిగ్రీ ఉన్నటువంటి విద్యార్థులు అనుకోండి, వ్యాపారస్తులైనా ఎవరైనా పర్వాలేదు, ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా మన హాస్టల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఫారం 18 పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. ఫారం 18 నవంబర్ 6 లోపలే మనం పూర్తి చేసి మరి ఇవ్వవలసి ఉన్నది. ఈ 2025 మార్చిలో జరిగే ఎలక్షన్ నిమిత్తమయ్యి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ పీరియడ్ పెట్టింది. ఈ నెల 30 నుంచి అంటే సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి నవంబర్ 6వ తారీఖు లోపు ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోవాలి. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వాడు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, లాయర్లైనా, డాక్టర్లైనా, ఆటర్లైనా, ఇంజనీర్లైనా, సాఫ్ట్వేర్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే BA, BCom, BSc, BTech చదువుతారో వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు. కాబట్టి ఎవరైనా
ఎంత ఒత్తిడి వ్యాపారంలో ఉన్నా కానీ మీ అందరికీ ఒక సౌకర్యం ఏం కల్పిస్తున్నామంటే మా విద్యానిధి హాస్టల్ కమిటీ ఆవరణలో అందరికీ కూడా ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం నుంచి ప్రతి వాళ్ళు కూడా ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఆధార్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఒక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు మొబైల్ కంటిన్యూషన్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాకు అందజేయాలి. ఆ ఫారం 18 మీద కనుక మీరు సంతకం పెట్టినట్టయితే ఫారం మొత్తం కూడా మేము ఫిలప్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ అని ఫోటోస్టాట్స్ మీ దగ్గర తీసుకొని మేమే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్టర్ చేస్తాము. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో అఖండ గోవిందనామ జపయజ్ఞం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తిరుపతి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ సంప్రోక్షణ పేరిట నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖండ గోవిందనామ జపయజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ చేపట్టారు. జపయజ్ఞ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ అఖండ గోవింద నామ సంకీర్తన మహాయజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచ్చు ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులైన శ్రీమాన్ గేటిపాటి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గోవిందనామ భజన సమాజంతో విశేషంగా అఖండ గోవిందనామ కార్యక్రమం చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన పెరసాటి మాసం ఇది. ఈ తమిళ్లు ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం ఒక విశేషం. అలాగే శనివారము ఏకాదశి ఈ పెరసాటి మాసం రావటం కూడా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఎవరైతే ఆ గోవిందుని యొక్క ఆరాధన చేస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ గోవిందుని యొక్క నామం చాలా శక్తివంతమైనది. సార్వదైక భూముడైన ఆ గోవిందుని యొక్క నామము చాలా విశేషమైనది. ఆ స్వామి గోవింద అని పిలిస్తే చాలు పలుకున వస్తారు. అలాగే మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. స్వతంత్ర సమరయోధుడు ప్రఖ్యాత ఉద్యమకారుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ తెనాలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్ బాటలో నేటి విద్యార్థులు పయనించాలని ఎస్ఎఫ్ఐ తెనాలి సెక్రటరీ సుభాష్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 28 మన భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ టీం అందరం కలిసి కూడా ఈరోజు తెనాల్లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలతో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేసేది ఏమిటంటే ఆయన 23 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆయన మరణం పొందారు. మరణం ఎందుకు పొందాడయ్యా అంటే ఆనాటి బ్రిటిష్ కాలంలోనే ఆయన చేసినటువంటి ఆ గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆయనను అదేవిధంగా రాజ్దేవ్ సుగ్గురును కూడా ఆయనతో పాటు ఉరితీయడం జరిగింది. 23 సంవత్సరాలంటే ఒక స్టూడెంట్ వయసులోనే ఉన్నటువంటి ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది అంటే ఆయన చేసిన గొప్ప పనులు అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడున్న స్టూడెంట్స్ అయితే చాలా దారుణంగా అయితే ఉన్నారు. చాలా మత్తు పదార్థాలకు చాలా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి విద్యార్థులు ఈ భగత్ సింగ్ గారి దారిలో నడిస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ చెప్తా ఉంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా స్వతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు. తిరుపతి లడ్డు ఘటనను నిరసిస్తూ బాలస్వామీజీ ఆధ్వర్యంలో జపయజ్ఞ కార్యక్రమం. గుర్రం జాషువా జయంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరపాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు డిమాండ్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.